భారత్ శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని నిజమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ను విడుదల చేశారు. భారత్ శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ల మేర ఉంది. దీని ఎత్తు సముద్ర గర్భం నుంచి 8 కిలోమీటర్లు ఉన్నట్టు నిర్ధారించింది. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులో ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నార్ ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకు విస్తరించి ఉంది. దీనిని సున్నపు రాతితో నిర్మించినట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ సేతువు 99.98% నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారత్ శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని నిజమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ను విడుదల చేశారు. భారత్ శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ల మేర ఉంది. దీని ఎత్తు సముద్ర గర్భం నుంచి 8 కిలోమీటర్లు ఉన్నట్టు నిర్ధారించారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులో ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తమిళన్మార్ వాయవ్య దిశ వరకు విస్తరించి ఉంది. దీనిని సున్నపు రాతితో నిర్మించినట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ సేతువు 99.98% నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.